హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఈ రాత్రి చేపల వేటకు వెళ్ళబోతున్నాం. చీకట్లో చేపలు, తాబేళ్లు, ప్రమాదకరం పాముల మధ్యలో మా వేట మొదలవబోతుంది. ఈ రాత్రి మా వేట ప్రమాదకరంగా మారబోతుందని మాకు ఇప్పుడు ఏమాత్రం తెలియదు. మా వేట మొదలైంది. ఈ రాత్రి వేటలో మాకు సాయంగా ఉండేవి కేవలం ఓ 2 మాత్రమే. అవి ఛార్జింగ్ లైట్లు ఒక 2, ఓ పొడవాటి కర్ర మాత్రం. చూద్దాం ఈ చీకటి వేట ఏ ప్రమాదాన్ని దారితీస్తుందో, ఏమి ఇస్తుందో. మీరైతే చివరిదాకా చూడండి. ఇప్పుడైతే మా బ్రదర్ చేపనైతే పట్టబోతున్నాడు. వావ్, దొరికిపోయింది. రియల్లీ గ్రేట్. కేవలం ఒట్టి చేతులతోనే ఓ చేపను ఒడుపుగా పట్టేశాడు. పగల కంటే రాత్రిపూట చేపలు చురుగ్గా ఉంటాయి. లైట్ కాంతికి బయటకు లైట్ కాంతిలో చేప కనిపించిన క్షణమే ఇలా చిన్న వలను దాని మీద నిదానంగా కప్పివేయాలి. మరుక్షణంలో దాన్ని చేతులతో ఒడుపుగా పట్టాలి. అదే ఈ టెక్నిక్. మా బ్రదర్ వల వేసిన వెంటనే మరో చేపను పట్టేశాడు. ఒక్కోసారి చీకట్లో నీటి పాములు, విషసర్పాలు కూడా కంటపడతాయి. కొన్నిసార్లు వెంట పడతాయి కూడా. చీకట్లో చేపల వేట అలా సాగిపోతోంది. చీకట్లో చేపలే కాదు, విషనాగులు పొంచి ఉంటాయి. అవే మనల్ని ప్రమాదంలో పడేస్తాయి. చేతి దొరికిన ఒక్కో చేపను అలా పడుతూ ముందుకు సాగాము. కానీ ప్రమాదం ఎప్పుడు చెప్పిరాదుగా. మీరు చూస్తున్న ఈ చేపలు చూడడానికి సైజులో చిన్నగా ఉన్న, టేస్ట్లో అద్భుతంగా ఉంటాయి. చాలా బాగుంటాయి. మేము అస్సలు ఊహించినది ఒకటి దొరకబోతుంది. ఇప్పుడు మీరు గెస్ చేయగలరా? తాబేలు. రాత్రిపూట వేటలో ఇవి కొన్నిసార్లు చాలా పెద్దవి దొరుకుతాయి. వీటిని పట్టుకోవడం చాలా ఈజీ. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా తాబేలు కర్రీ తిన్నారా? తింటే కామెంట్ చేయండి. చిక్కటి నాచును తింటూ చేపలు, వాటిని తినాలని పాములు ఎప్పుడు రెడీగా ఉంటాయి. మీకు ముందే చెప్పానుక, రాత్రిపూట మా వేట కాకుండా పాముల వేట కూడా ఉంటుందని. చీకట్లో మా అలిగడికి పారిపోతున్న పాము చూస్తున్నారా? ప్రమాదాల రూపంలో ఇవే పొంచి ఉంటాయి. జాగ్రత్తగా ఉండకపోతే మనం బలవుతాం. కానీ దేవుడి దయ వల్ల మాకు ఏ హాని జరగలేదు. అడవుల్లో బతికే మాకు వేటైనా పాటైనా ప్రతిరోజు ఓ పాఠమే. కూరకు సరిపోయాన్ని చేపలు, తాబేళ్లు, ఎండ్రకాయలు పట్టుకొని క్షేమంగా ఇల్లు చేరాం ఈ రాత్రే. రకరకాల చేపలు అన్నిటినీ 3 భాగాలు చేశాం. ఎంత రాత్రైనా వీటిని తప్పకుండా వండి తీరాల్సిందే. చేపల పులుసు వేడివేడిగా గంటలో సిద్ధమైపోయింది. మీరు తినడమే తరువాయి. ఫ్రెండ్స్, చూసారుగా? నచ్చితే ఓ లైక్. ఛానల్లో కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అయితే. థ్యాంక్ యూ.